వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కు దగ్గరవుతోందా? ఆ పార్టీకి మద్దతు తెలుపుతోందా? రాహుల్ గాంధీకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అదే సమయంలో సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీతో జత కలవాల్సిన అనివార్య పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన వైసీపీకి షాక్ తప్పలేదు. కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. అయితే టీడీపీ ఇంతటి ఘన విజయానికి కారణం ఈవీఎంలేనని వైసీపీ అనుమానిస్తోంది. దీనిపై గట్టి పోరాటమే చేస్తోంది. ప్రత్యేకంగా డిపాజిట్లు కట్టి మరీ విచారణ కోరుతోంది. 1-2 సార్లు ఎన్నికల కమిషన్ ముందు కూడా హాజరయ్యింది. ఈవీఎంలపై అనుమానాలు, పోలింగ్ నాడు సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరడం వంటి వాటిని ఈసీకి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి రోజా లాంటి వారైతే ఈవీఎంల వైపే తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి విజయాన్ని ఈవీఎంలు విజయంగా అభివర్ణిస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇదే అంశంపై గలమెత్తుతున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్. ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోవడం లేదని, తన అనుమానాలు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్త ఓటర్ల చేరిక వెనుక కుట్రకోణం ఉందని మండిపడుతున్నారు. ఇదంతా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ తీరు బాలేదని ఉదహరిస్తూ చెబుతున్నారు రాహుల్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా రకాల తప్పిదాలు జరిగాయని, అనేక రకాల అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. తద్వారా ఏపీలో సైతం అక్రమాలు జరిగినట్లు రాహుల్ ఆరోపించినట్లయింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు రాహుల్ని సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి వైసీపీ దగ్గరవుతుందా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. కానీ ఇండియా కూటమికి కనీసం ప్రాతినిధ్యం లేదు. ఏపీలో వైసీపీ ఏ కూటమిలో లేదు. ఒక విధంగా చెప్పాలంటే తటస్థ వైఖరితోనే ఉన్నారు. జాతీయ స్థాయిలో 2 కూటములతో సంబంధం లేకుండా టీడీపీతో పాటు జనసేనను మాత్రం ప్రత్యర్థిగా భావిస్తున్నారు జగన్. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. దీనికి కారణం తనపై ఉన్న కేసులే.